స్టీల్ ప్లాంట్ మిగులు భూమి నిర్వాసిత ఆర్కాడ్ కుటుంబాలకు పంచాలి. స్టీల్ ప్లాంట్ మిగులు భూమి ఆర్కాడ్ నిర్వాసిత కుటుంబాలకు పంచాలి. స్టీల్ ప్లాంట్ మిగులు భూమి ఆర్కాడ్ కలిగిన నిర్వాసిత కుటుంబాలకు పంచాలి. భూమి పంచినంత వరకు నెలకి 25,000 రూపాయలు జీవన భృతి చెల్లించాలి. మిగులు భూమి పంచినంత వరకు నెలకి 25,000 రూపాయల జీవన భృతి చెల్లించాలి. మిగులు భూమి పంచినంత వరకు నెలకి 25,000 రూపాయల జీవన భృతి చెల్లించాలి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఫిబ్రవరి 18 అంటే స్టీల్ ప్లాంట్లో చాలా గర్వకారమైన రోజుగా భావిస్తారు. కానీ మా నిర్వాసితులు అందరం దీన్ని బ్లాక్ డేగా ప్రకటించుకున్న రోజు. ఎందుకు బ్లాక్ డేగా ప్రకటించుకున్నాం అంటే నిర్వాసితులు అందరూ కలిసి తన భూమిని స్టీల్ ప్లాంట్కి అప్పగించి నేటికి నిరుద్యోగ నిర్వాసితులుగా ఈరోజు రోడ్డున పడిపోయి దీనస్థితిలో ఉన్నటువంటి మా నిర్వాసితులు అందరం దీన్ని బ్లాక్ డేగా ప్రకటించుకున్నాం. ఈ విషయాన్ని నిజంగా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తల దించుకోవాల్సిన రోజుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత స్మార్ట్ సిటీలో ఇంత ప్రఖ్యాతమైన కట్టి విశాఖపట్నం డెవలప్మెంట్ అయినా ఇలాంటి డెవలప్మెంట్ డిస్టిక్లో కూడా మాలాంటి నిర్వాసితులు ఉన్నారని మీరు నిజంగా భావించి తల దించుకోవాల్సిన రోజుగా మేమైతే భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇది నిర్వాసితులు ఈ రోజు నాడు తన భూమిని స్టీల్ ప్లాంట్కి అప్పగించి నేటికి కనీసం కూడికి దిగానం లేకుండా ఈరోజు మేము చాలామంది నిర్వాసితులు అందరూ రోడ్డుని పడిపోయి ఇలా జెండాలు పట్టుకొని ఈరోజు మేము గర్వకారణంగా ఈ ఫ్లాగ్ని అయితే ఎగరవేయలేదండి. ఈ ఫ్లాగ్ ఎగరేయడానికి కారణం ఏంటంటే మా నిర్వాసిత బతుకులన్నీ రోడ్డున పడిపోయినటువంటి బతుకులుగా మేము ఈ జెండాను ఎగరేసుకున్నాం. మేడం, ఈరోజు రాష్ట్రపతి గారు విశాఖపట్నంలోనే ఉన్నారనేది మాకు తెలిసినటువంటి విషయం. మేడం గారు, మా తాలూకు భూములన్నీ కూడా మీ పేరు మీద ఉన్నాయట. మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం మేము భూములు ఇచ్చాం. కానీ ఆ భూముల్లో ప్లాంట్ కట్టలేదు, ఖాళీగా పడి ఉన్నాయి. మేము రకరకాల కులాలకు చెందినటువంటి వాళ్ళము, చేతివృత్తులు కలిగినటువంటి వాళ్ళం. మేము ఏ వృత్తి చేసుకోవాలన్నా కానీ భూమి అవసరం. ఆనాడు 16,500 మంది కుటుంబాలకు కార్డులు ఇచ్చారు, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. కేవలం ఇప్పటిదాకా 8,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8,500 మందికి ఉద్యోగాలు రావాల్సి ఉంది. అయినా ఇప్పుడు ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కనుక మీ పేరు మీద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో 8,500 కుటుంబాలు 40 సంవత్సరాల నుండి వెనుకబడిపోయి ఉన్నాము. ఆ భూముల్ని మాకు ఇవ్వండి. పార్లమెంటులో ఏదో ఒక చట్టం చేసి ఇప్పటికే ఉన్న చట్టాలను కూడా అనుసరిస్తూ మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని ప్రస్తుతం విశాఖపట్నం పర్యటనలో ఉన్నటువంటి మేడం రాష్ట్రపతి గారిని మేము వేడుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా నిర్వాసితులందరికీ సంపూర్ణమైన న్యాయం చేసే బాధ్యత మరి ప్రభుత్వాల మీద, యాజమాన్యం మీద ఉంది. కాబట్టి మరి ఈ రోజుకి కూడా ఇంకా పరిష్కార మార్గం చేయలేదు. కాబట్టి అందుకోసం మరి స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే రోజు మరి అది సంబరాల రోజు అయితే మా యొక్క నిర్వాసితులందరికీ చీకటి రోజుగా మేము ప్రకటించుకొని మరి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది గత కొన్నేళ్ళుగా. మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ యాజమాన్యం కానీ స్పందించకపోతే ఈ బ్లాక్ డేని మరి భవిష్యత్తులో ఈ స్టీల్ ప్లాంట్ మీద కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయక పార్టీల మీద కానీ తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు, అనేక సభలు, ధర్నాలు వేలాది మంది నిర్వాసిత కుటుంబాలతో చేస్తున్నాం. కానీ ఇప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ మాట్లాడకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించి నిర్వాసితులపై ఎప్పటి నుండి ఉన్నటువంటి నిర్వాస సమస్యలు కానీ పరిష్కరించకపోతే ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా మార్చి తలవేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మనకి 6 నెంబర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి, అలాగే కుటుంబంలో అందరికి కూడా ఇక్కడ ఉపాధి కల్పిస్తామని చెప్పేసి, మీరు ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా అందరూ కూడా బాగుంటారు. కాబట్టి మీరు అందరూ భూములు ఇవ్వమని చెప్పేసి మనం ఇస్తే అతి కారు చౌకగా మనం అసలు ఈ యొక్క ఉపాధి దొరుకుతుందని ఆశతో ఇచ్చాము తప్పితే, కానీ మనం గవర్నమెంట్కి భూములు డబ్బుల పరంగా అయితే ఈరోజు చూసుకున్న పరిస్థితి చూసుకుంటే మనం ఫ్రీగా ఇచ్చాము. కానీ ఈరోజు అదే రైతుల్ని నిర్వాసితుల్ని ఈరోజు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ